టీజీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా ఎంఎం జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి పీఎంసీ పరిధిలోని మేడిపల్లి వీరాంజనేయ స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. దేవాదాయ శాఖ అధికారులు నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించగా మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, పిసిసి ఉపాధ్యక్షులు వజ్రేష్ యాదవ్ తదితర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ వీరాంజనేయ స్వామి ధర్మకర్తల మండలి చైర్మన్ గా కావడపు గడ్డం రామరెడ్డి, ధర్మకర్తలుగా వంగూరి పరమేష్, శ్రీమతి దుర్గా, భాస్కర్ లక్ష్మణ్, ప్రశాంత్, శ్రీను నాయక్ తదితరులు ప్రమాణం చేశారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ అభివృద్ధి కోసం నూతన కమిటీ కృషి చేయాలని ఆలయ పరిధిలో వరంగల్ హైవేపై ఉన్న వెలువైన స్థలాన్ని కబ్జా కాకుండా కాపాడడంతో పాటు అట్టి స్థలంలో వ్యాపార సముదాయాలు నిర్మించి ఆలయానికి ఆదాయం సమకూరే విధంగా కృషి చేయాలని వక్తలు సూచించారు. తనపై నమ్మకంతో ఆలయ అభివృద్ధితో పాటు స్వామివారి సేవను చేసుకునే అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు తెలిపిన నూతన చైర్మన్ గడ్డం రామరెడ్డి ఆలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. దయాచంద్ర గారికి, కార్పొరేటర్లకు, సీనియర్ లీడర్లకు, ముందటున్న మిత్రులకు, ప్రజలందరికీ, భక్తులందరికీ నా ఉద్యోగ నమస్కారాలు. నాకు ఈ అవకాశం కల్పించిన వజ్రేషన్నకి, సుధీరన్నకి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ టెంపుల్ కోసం నేను 24 గంటలు పనిచేస్తానని నేను దేవుని ప్రమాణం చేసి మాటిస్తున్నాను. నా శక్తి వంచనకు మొత్తం 50% టైంని, నాకున్న టైంలో 50% టైంని ఈ గుడి కోసం కష్టపడతానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు. నాయకత్వంలో కొంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని అనుకున్నప్పటికీ మరి అంత జరగలేదు. ఇప్పుడు మరి రామరెడ్డి గారు శ్రద్ధతో నేను చేస్తానని ముందుకు వచ్చినందుకు, మరి ఈయన పోటీ అయినటువంటి అనంతరెడ్డి గారు కూడా నేను చేస్తామన్నారు. అనంతరెడ్డి గారు ఈ షెడ్ ఇప్పించారు. మరి ఈ షెడ్ కంటే 3 అంతలు ఎక్కువ పని చేయవలసిందిగా రామరెడ్డి గారిని మనం చెప్తాం. ఎందుకంటే నిర్మమాటంగా చెప్పకపోతే అది ఆగమాగం అవుతుంది. కాబట్టి నేను నిర్మమాటంగా చెప్తా. తర్వాత మరి దయాకరు మాట్లాడినాడు, అయ్యా ఈ రోడ్డు కబ్జా అవుతుంది, ఇది ఏదో ఆటలకు పాటలకు ఇచ్చిండ్రు అన్నదారు. ఆనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్లో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడున్న మేయర్ కానీ, ఇక్కడున్న శాసనసభ్యులు, మంత్రి గారి ఏమాత్రం శ్రద్ధ లేకుండా ఆగమాగం చేసారు. గుడిని కబ్జా పెట్టేటట్టు చేసినటువంటి ధర్మకర్తలు ఆ రోజు సర్వే సత్యనారాయణ బతికున్నాడు. ఆ సర్వే సత్యనారాయణ గారు ఒక పెట్రోల్ పంపుకి ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నప్పుడు నేను అడ్డం కలిగి ఇది దేవాలయానికి ఉండాలని అది పెట్రోల్ పంపును కూడా క్యాన్సర్ చేయించిన పరిస్థితి ఆనాడు ఉండే. తర్వాత విష్ణువర్ధన్ రెడ్డి గారు మరి ఇబ్బంది పెట్టిన తహసీల్దార్గా ఉన్నా ఆనాడు ఆ మూలకు, ఈశాన్య మూలకు కొబ్బరికాయ కూడా కొట్టిన ఆ రోజు ఆ విధంగా దీన్ని దక్కించడం. మన మేడ్చల్ కాన్స్టిట్యున్సీలో మేడిపల్లి మండలంలో మన వీరాంజనేయ స్వామి గుడి ఏదైతే ఆలయ కమిటీ పూర్తి నిర్మాణం ఈరోజు జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే కమిటీలో ఎన్నుకున్న రామరెడ్డి గారికి, అలాగే మన ఏదైతే సభ్యులైన చైర్మన్గా రామరెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే సభ్యులుగా పరమేష్ గారు, భాస్కర్ గారు, లక్ష్మణ్ గారు, అలాగే ప్రశాంత్ గారు, శ్రీను గారు, అలాగే దుర్గా మేడం గారు కూడా, వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఏదైతే కమిటీ ముందుకొచ్చిరో ఈ ఆలయాన్ని నిర్మిస్తామనేసి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారందరికీ స్వాగతిస్తూ మన స్టేట్లోనే మన హైవేలో ఉంది కనుక ఈ గుడి, దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ గుడిని గొప్పగా నిర్మించాలనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే అంతకుముందుకు సహకరించిన ఏదైతే గుడి ఆలయ కమిటీ శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, ఆ పాత కమిటీ సభ్యులందరూ కూడా వారి సలహాలు సూచనలు కూడా తీసుకొని ఈ గుడి పెద్ద ఎత్తున తీసుకోవాలి. అలాగే ఆలయ కమిటీ అనేసి ఒకటి నిర్మిద్దాం అనేసి అనుకున్నాం. ఆల్ పార్టీలకి అతీతంగా గుడిని నిర్మించాలన్న
పెద్దలు కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. అన్ని పార్టీల పెద్దలందరూ అలాగే గ్రామ పెద్దలందరి సలహాలు సూచనలు తీసుకొని ఈ వీరాంజనేయ స్వామిని మా కమిటీ సభ్యులందరూ పూర్తి చేస్తారు. దానికి సహకరిస్తాం. దయాకర్ అన్న గారు అలాగే మేము, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, 26 మంది కార్పొరేటర్లు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. నూతనంగా ఏర్పడిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.